ఈ రోజు నవీపేట్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు సమావేశం మండలంలోని అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు అందరూ హాజరు కావడం జరిగింది. వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పార్టీలోని లోటుపాట్లను గురించి చర్చించుకుని రాబో స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ లోపాలను ఎత్తి చూపుతూ ముందుకు వెళ్లాలని, అలాగే గ్రామంలో ఏ రిజర్వేషన్ వచ్చినా పార్టీ నాయకులంతా ఒక వ్యక్తిని బలపరిచి అందరూ కలిసికట్టుగా పార్టీ బలపరిచిన వ్యక్తిని గెలిపించాలని కోరడమైందే. ఇటు సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ అధ్యక్షులు న్యాలకంటి అబ్బన్న గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఇటు కార్యక్రమానికి ముఖ్య నాయకులుగా తెడ్డు పోషెట్టి మరియు దొంత ప్రవీణ్ కుమార్ మరియు అల్లం రమేష్, సూరిబాబు, లోకం నర్సయ్య మరియు తాహిర్ బిన్ జాఫర్, అల్తాఫుద్దీన్ మరియు రవీందర్ రెడ్డి మరియు అంబర్ సింగ్ మరియు మహిళా నాయకులు పోసాని గౌరు పల్లవ గారు పాల్గొనడం జరిగింది. రానున్న ఎన్నికల్లో మన కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాన్ని నాయకులు మన నిర్వహించుకున్నటువంటి పరిస్థితిలో మీరు ఉన్నటువంటి వాళ్ళంగా ఖచ్చితంగా ధైర్యంతో ఉండి మరి ఎన్నికలు ముందుకోవాల్సినటువంటి పరిస్థితిని తాలికల చెప్పిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఇప్పటికే దాదాపు అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి అనేక మంది అనేక విషయాలు మాట్లాడుతారు, ప్రచారం చేయడము. మరి ఆయనకు సంబంధించి మళ్ళా ఆయన తల్లి గారు చనిపోయినప్పుడు మనం అందరం కూడా మన మండలి కూడా చాలా మంది అన్నగారు తల్లిగారు చనిపోయినప్పుడు మనం వెళ్ళడం జరిగింది. మరి ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఆపేస్తారు, లేకపోతే నిజామాబాద్ లాగానే అరెస్ట్ చేస్తారు, హైదరాబాద్లోనే ఇంట్లోనే అరెస్ట్ చేస్తారని చెప్పేసి మళ్ళా బ్రోకర్ మాటలు చిల్లర మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడము, దానికి బీజేపీ వాళ్ళు వస్తాలు దొరకడము, ఇట్లా చేసిండు అట్లా చేసిండని వాట్సాప్లలో వైరల్ చేయడము. మరి ఆ కుటుంబాన్ని మొత్తము ఆయన కొడుకు మీద కేసులు పెట్టడము, అయిన పోయి ఈయన హెల్త్ మంచి దగ్గర దుబాయ్లో ఉండే ఆ మేడంని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పడము, వాళ్ళ ఇంట్లో 100 మంది పోలీసులు పంపడము, ఇటువంటి కార్యక్రమాలన్నీ మరి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్న పెద్దలతోని కొంతమందిని ముసిగొల్పి అధికారులు ముసిగొల్పి ప్రయత్నం చేసిండు. మరి ఆ రోజు ఛాలెంజ్ చేసి మొన్న వాళ్ళ తల్లిగారు చనిపోయినప్పుడు కార్యకర్తల సమావేశం వెంటనే పెట్టుకొని పోదంలో వాళ్ళ అన్నదమ్ములందరితో కార్యకర్తలతోనే ఒకటే మాట చెప్పిండు శిఖరన్న, అలా మనకు ఎటువంటి కేసు సంబంధం లేదు, మనం ఎటువంటి బియ్యంతో చేయలేదు, నేను ఇక్కడనే 10 రోజుల పాటు ఉంటా, 10 రోజులు ఇక్కడనే ఉంటా, ఎవడైనా కలెక్టర్ ఉన్నా, ఎవరైనా పోలీస్ ఆఫీసర్ ఉన్నా, కమిషనర్ ఉన్నా, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి పెద్దలున్నా కానీ మీకు నచ్చిన విధంగా బైరాలు చేసుకొని మన ఇంటికి పంపింది, నన్ను అరెస్టు చేయండి, నాకు ఏం కేసులు ఉన్నాయని చెప్పేసి ప్రెస్ ముఖంగా కార్యకర్తలందరి సమూహంగా మనల్ని అందరినీ కూర్చోబెట్టి చెప్పడం జరిగింది. మరి ఇప్పటిదాకా కూడా దాని మీద ఎటువంటి స్పందన లేదంటే మరి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మన మీద ఎంత కక్ష కట్టినాయి మన నాయకుడి మీద అని చెప్పేసి ఒక్కసారి మన మనసులో మనము రియలైజ్ కావాలా. గ్రామాలలో మనం మాట్లాడుకున్నప్పుడు మన ఫ్రెండ్స్ మన పెద్దలు మన ఊళ్ళో మరి షెకిల్ ఇచ్చేసిండట, షెకిల్ వచ్చేసిండట మీ నాయకుడు అన్నప్పుడు ఎదురు తిరిగి చెప్పవాలనుకుంటే